బాయిగారు మీ ముస్తాబు త్వరగా తెమల్చాలి. మరి అవతల రాముడు గారిని మర్రి చెట్టు కట్టేసి మీరు ఎప్పుడొచ్చి వడ్డిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఊళ్ళో వాళ్ళంతాను. వెళ్దారు వెళ్ళి ఆ నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొడితే చూసే వాళ్ళకి బుద్ధి రావాలి. ఇంతకీ ఆ రాముడు గారు ఏం తప్పు చేశాడు బాయిగారు? ఏడాడు తప్పే చేయలేటరా నేను కొట్టడానికి. ఇది నా రాజ్యం. కాలక్షేపానికి కొట్టినా కూడా తను అడిగేవాడేవాడు. పైగా ఆ మధ్యన 2-3 చోట్ల తాగి నేను ఊరును దోసుకు తింటున్నానని, ప్రజలకు నేనేదో పెద్ద పుల్లని, నన్ను ఎదిరించాలని, నా మీద తిరగబడాలని స్పీచ్లు కొట్టాడంట. ఆ పాడు చాలతో ఈ ఆదిశాష రెచ్చిపోవడానికి. అమ్మమ్మ అది చాలండి. ఏమైనా మీ బుర్ర మనిషి బుర్ర మాత్రం కాదండి బాయిగారు, నాగుబాంబుర్ర. ఈ పాయింట్ ఎక్కడ అనమోక పెట్టుకో పద. నాన్న 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 నాకు పెద్ద అనుమానం వచ్చింది. ఏమిటో చెప్పమ్మా తీరుస్తాను. మరే పెళ్ళి అయితేనే పిల్లలు పుడతారా, పెళ్లి కాకుండా పుట్టరా? పుట్టినా పుట్టకపోయినా నీకు ఇలాంటి ఆలోచన రాకూడదమ్మా. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? సుష్టుగా భోజనం చేయడానికి. నా వంశ ప్రతిష్ట, నా కులదైవమైన కత్తి ఖడ్గమాత, నీకివే నా నమస్సుమాంజలు. రే కక్కేరా కత్తి చరిత్ర. గరుడాచలం పేరు గల ఆగు వీరభద్రి. ఏమిటండి అవతల నాకు వంట పని ఉంటాను. ఉదయం రావుగానే వంట కాదే ముఖ్యం. నా సాహస గాథలు కత్తి చరిత్రలు వినాలి. క్వశ్చన్ లేదు, చేతు కట్టుకు నుంచో. సర్లేండి మీ కత్తి గోల నాకు పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. శోభం నాటి రాత్రే మొదలెట్టారు ఈ దిక్కుమాలిపోయిన కత్తి. నోర్మయ్, ఏమిటే దిక్కుమాలిన కత్తె? అదే కూత మళ్ళీ కూసేవంటే ఆ కత్తితో నీ నాలుగు కోసేస్తానే. క్వశ్చన్ లేదు. రే ఏదిరా కత్తి కదా కక్కే? గరుడాచలం పేరు గల తమరు ముత్తాత గారు ముత్తాత చంద్రగుప్త మౌర్యుడి సైన్యంతో సాహసంగా చెలరేగిపోగా అవును ఆ మౌర్యుల వారే బహుకరించిన ఈ కత్తి అవును మీ వంశానికి అవును మీ వంశానికి అవును మాయన మచ్చ. వెధవా, మాయని మచ్చ కాదురా. మాయని మచ్చ అంటే అశుభాన్ని సూచిస్తూ ఉంది. వెన్నెల బాటరా, వెన్నెల బాట. ఏడ్చావు గానీ ఈ ఊరికి పెద్ద మనుషులు ఎంతమందిరా? ఇద్దరండి. గరుడాచలం అనబడే మీరు, ఆదిశేష అనబడే వారు. ఇందులో బాగా పెద్ద మనిషి ఎవరు అంటే గొప్పవాడు? నిస్సందేహంగా మీరే. క్వశ్చన్ లేదు, నేనే. ఎందుకంటే వాడికి 100 ఎకరాలు ఉంటే ఎవరికి? బావగాడికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాలు ఉన్నాయి. వాడికి 150 బస్సులు ఉంటే నాకు ఎన్ని బస్సులు ఉన్నారా? 192 అండి. ఎడ్లు పశువులు కలిపి. వాడికి 2 మేడలు ఉంటే నాకు 2 మేడలు ఉన్నాయి. వాడికి ఉన్న ప్రతీదీ నాకుంది. కానీ నాకున్నది ఒక్కటి మాత్రం వాడికి లేదు. ఏమిటో తెలుసా? తరతరాల వంశ చరిత్ర చాటి చెప్పే. వచ్చేస్తున్నాడండి గరుడాచలం గారు. తోలు బొమ్మలట్లో కేతిగాళ్ళగా. ఎంత ఛాతీర్సు తిరిగేస్తే మాత్రం మన లెవెల్ వస్తుందేట్రా? ఎందుకు వస్తుందండి? సత్తే రాదు. పెద్ద సాహస వీరుల్లాగా వస్తున్నాడు. మనకున్న కత్తి లేదు, కనీసం బాకైనా లేదు వీడికి. రే మనకున్న పేరు ప్రతిష్టల ముందు వీడు ఎంతరా? అంతేటండి, నథింగ్ అండి బాబు, నథింగ్. ఏమిటి పెద్ద పర్సనాలిటీ ఉన్న ఫిగర్ లాగా ఛాతీ ఇరుచుకుని తల ఎగరేసుకుంటూ బయలుదేరి? మాకు లేకపోయినా బావా, మా వంశ చరిత్ర మీ వంశ చరిత్ర కంటే గొప్పది. మా చరిత్ర గుర్తుగా కొంపలో కత్తుంది. రే కత్తి కదా కత్తి. కక్కడాలు డోకడాలు ఎందుకు లేవయా? ఇదా ఆ కత్తి కదా అందరికీ కంటస్తా వచ్చిందే కదా. ఎక్కడికి బయలుదేరేవు అంటే జవాబు చెప్పకుండా గట్టును పాట మత్తగిరిసలా గిజగిజా కొట్టుకుంటావే. పంచాయతీగా నువ్వునా? నేనున్నా అంటే ఈవేళ రాముడు గారు నిన్ను తిట్టాడు అంటే రేపు నన్ను కొట్టాడు అన్నమాట. క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంట్ ఏముంది. అందు గురించి నీతో పాటు వచ్చి అడ్వాన్స్ గా 4 కొత్తలు ఇచ్చేస్తాను. అలా పడుంటే. అయినా బావా, ఇప్పుడు మీ వంశానికి మా వంశం సాకారం చేయడం అంటే అది ఈ తరం నుంచి ప్రారంభమైంది కాదు, ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నది. ఆర్గ్యుమెంట్ ఏముంది? ఇది అనేక సంవత్సరాల నుంచి నువ్వు చెబుతున్నదే కదా. మొలతాడు కోసేకోట్ల మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే ఇక అసలు అగస్ పార్టీ ఉండదు. క్వశ్చన్ ఏముంది? ఏరో నంగిరి పింగిరి అదవా, మాకెప్పుడు ఎదురు చెప్తావరా? ఎదురు తిరగటం ఏంటి బాబు? కాలం నీళ్ళు మాకు కూడా కలిసి వదలమన్నాను. తప్ప. అమ్మా, ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా తప్ప అని ఎదురు క్వశ్చన్లు కొడుతున్నాడు బాబా వీడు. క్వశ్చన్ లేదు, వీడిని కొళ్ళబొట్టేది. ఊళ్ళో పెద్దలని చెప్పుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తారా? కొట్టును బాధేసినట్టు బాధేశారే.
మీరంతా మనుషులా రాక్షసులా? అలా గొర్రెల్లా నిలబడ్డారే, వీళ్ళు నీళ్ళు తీసుకురండి. నీతో అదేనే అనవసర విషయాల్లో కూడా కలగ చేసుకుంటావు. సరే ఈసారి వదిలిపెట్టేస్తున్నావు. బావా రా. చూశారుగా, మళ్ళీ మాతో ఎవడైనా పెట్టుకున్నాడా? క్వశ్చన్ లేదు. వాడి చరిత్ర మా వంశపు కత్తితో. కత్తితో కథలో ఇచ్చారా? గౌరీ, రాంబాబు, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఈ అమ్మాయికుడిని వాళ్ళు దారుణంగా కొడుతున్నప్పుడు. అవును, అలా కొడుతుంటే ఇంతమంది ఉన్నారు, ఎవరు ఆపరే, అడ్డుపడరే? వీళ్ళకి సహాయం చేయడం ఏం తెలుసు? ఆ సన్నోసోళ్ళకి భయపడి బతకడం తప్ప. నేను మిలిటరీలోకి వెళ్ళిన ఈ 3 ఏళ్లలో ఊళ్ళో పెద్దల దుర్మార్గం మరింత పెరిగిపోయిందన్నమాట. అవును రాంబాబు, వాళ్ళు చేసే పాపాలకి పాడు పనులకి అంతే లేకుండా పోయింది. ఎవడైనా ఒకడు ఎదురు తిరిగి ఏమిటి అన్యాయం అని అడిగితే వాడు అంతు చూసేస్తున్నారనుకో. అలాగని వాళ్ళకు భయపడి తలంచుకొని బతకాలా? వాళ్ళ ఆట కట్టించాలి. బాబు రాము, యుద్ధంలోకి వెళ్ళి ఆ దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం లేకుండా ఇంటికి తిరిగి వచ్చావు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ల జోలికి వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకోకురా. అవునన్నయ్యా. ఏమిటి లక్ష్మి మీరిద్దరు అలా మాట్లాడతారు? ఊళ్ళో వాళ్ళంతా ఆడంగి వెదవలై దద్దమలై ఆ పాపిష్టి వాళ్ళ ముందు తల ఉంచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? లక్షల మంది శత్రువులున్న యుద్ధంలోకి మీ అబ్బాయిని దీవించి పంపిందనివి ఇప్పుడు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోమంటావా? ఇదిగో రాంబాబు, ఆ దొంగ నాయన ఆటలు నువ్వే కట్టించాలి. అసంభవం. ఈ ఆదిశేషయ్యకి ఎదురు తిరిగి బతకడం అసంభవం. ఇళ్ల పునాదులకి వాడు గుణపమెత్తాలి. 10 మంది జమాజట్టి లాంటి రౌడీలు మన తరఫున కర్రలెత్తుతారు. బాయ్ గారు రాక వచ్చారు, కాస్త అపరించండి. ఏమిటి వాడి మీద అలా చిరాకు పడిపోతున్నావు? ఏంటి బాబా, కనపడితే చాలు అత్తిను ఇత్తిను ప్రాణాలు తీసేస్తుంటాడు. అసలు నాకు ఏమిటో అర్థం కావట్లేదు వీడు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. అయ్యా సరే కానీ బావా, ఏంటి మిలిటరీ వాడిని ఈ పాటికి మనోళ్ళు కైమకం చేసి కొట్టుంటారు. ఏం చేస్తాం, పాపం వాడు సావు అలా రాసి పెట్టుంది, మనం ఏం చేయలేం. ఇదేట్రా, ఒక్కడిని చంపడానికి వెళ్ళి దెబ్బలు తిని బురదలో కూరుకుపోయారా? ఇందుకే ఆడాడిపోయాడు కదా. లేదండి బాబు, వాడే మమ్మల్ని చావుగట్టి తరివేశాడండి. ఇది మిమ్మల్ని కాటా కుస్తీలు పెట్టే మిమ్మల్ని కొట్టేసిపోయాడా? వాడు మామూలుడు కాదండి బాబు, మిలిటరీ వాడండి. కొట్టిన చోట కొట్టకుండా మా ఒళ్ళంతా వాయు కొట్టి తరివేశాడండి. వాడిని దెబ్బతీయటం మా వల్ల కాదండి బాబు. బతుకుంటే బాలు సాగు తింటాం బాబు, మా వల్ల కాదు. మేము వెళ్ళొస్తాం బాబు, పదండి రా పోదాం. వెళ్ళొస్తామండి బాబు. అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్టలు ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చెయ్యాలి? ఏమో ఏం చేయాలి. ఊళ్ళో పెద్ద గంగిరెద్దుల గొప్పవాడిని ఊరుగుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఇదిగో, మన ఇద్దరికీ కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు. ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో దిక్కుమాలిన కత్తి ఉంది, అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికి. అదిగో 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 అదిగో, నువ్వు చరిత్రనే తప్పు చెప్పేస్తున్నావు. అది పెంట కుప్ప మీద దొరికింది కాదు, అసలు ఆ కత్తి. అబ్బా వేసేయకు సుత్తి, ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం. ముందు ఈ మిలిటరీ వాడి పీక తగ్గేయడం సంగతి ఆలోచించు. చూడు బావా, ఇలాంటి ప్యాంటు వీరుని కొట్టాలంటే పంచకట్టు రౌడీలు ఏమీ చేయలేరయ్యా. సిటీ నుంచి ప్యాంటు రౌడీనే తీసుకురావాలి. వాడైతే
హా హూ హీ హా అని వాడి మీద మీద విడిచిపడిపోతాడు. పడ్డం సరే ఈ అరుపులేంటే ఏమన్నా రోగమా అబ్బబ్బా, రోగం కదయ్యా, అదో రకమైన ఫైటింగ్. ఆహా. కరాటే అని, జూడా అని, జాడా అని, బేడా అని, కంపు అని ఇలాంటి. కొంపేంటయ్యా? అబ్బా, మీ వంశానికి బొత్తిగా లోకజ్ఞానం లేదయ్యా. అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది. ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని, ప్యాంట్ రౌడీని సిటీలు తీసుకొచ్చామనుకోండి, గెలుచుకొని కొట్టేస్తాడా? క్వశ్చన్ ఏముంది? అయితే ఆర్గ్యుమెంట్ ఏముంది? రేపే పట్నం బయలుదేరు, ఎంత సొమ్ము ఖర్చైనా బాధలేదు, ఓ భయంకరమైన రౌడీని దింపు.